జగిత్యాల జిల్లా బీర్కూర్ మండల కేంద్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవతో ఆలయ ప్రదక్షిణ చేసి ఉత్తర ద్వార దర్శనం కలిగించారు. ఈ వేడుకను తిలకించడానికి భారీ సంఖ్యలో భక్తులు గుట్టపైకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాస్, ఆలయ అర్చకులు హోదిపర్తి పెద్ద సంతోషాచార్యులు, చిన్న సంతోషాచార్యులు మధుసూదన్, హేమంత్, గ్రామ సర్పంచ్ శిల్పా రమేష్, మండల ఎంపీపీ మసర్తి రమేష్, వైస్ ఎంపీపీ లక్ష్మణరావు, ఆలయ మాజీ చైర్మన్లు, ఉత్తర ద్వారం దాతలచే నిర్మాణానికి కృషి చేసిన భైరవేణి ఆంజనేయులు, గొడుగు కేశవులు, సుమన్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు సుభాష్, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు నారపాక రమేష్, వివిధ హోదాలో ఉన్న నాయకులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. భగవంతుని సన్నిధిలో మనం ఈరోజు ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని మనం జరుపుకున్నాం. బీర్పూర్ మండలంలో కేంద్రంలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఉదయం 4:30 నుంచి మనం ఈ ఉత్సవాన్ని ఆరంభించుకున్నాం. భగవంతుడు ఈరోజు సకల దేవతలు, ముక్కోటి దేవతలందరికీ కూడా మానవాళితో సమానంగా ఉత్తర ద్వారం గుండా దర్శనాన్ని ఇస్తాడు అని మనకు శ్రీపాంచరాత్రాగమం తెలుపుతుంది. అలాంటి ఒక గొప్పనైనటువంటి ఈ ఉత్సవాన్ని మనం ఈరోజు భగవంతుని సన్నిధిలో జరుపుకోవడం ఎంతో అదృష్టకరమైనటువంటి ఒక విషయం. అట్లాంటి ఈ ఉత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకోవడం తరతరాలుగా వస్తున్నటువంటి ఒక సాంప్రదాయ కార్యక్రమం. ఈ ఉత్సవం మనం ఉదయం 4:30 నుంచి ఆరంభించుకొని సుమారుగా మధ్యాహ్నం 3-4 గంటల వరకు కూడా భక్తులంతా కూడా రావడం, స్వామిని దర్శనం చేసుకోవడం, ఉత్తర ద్వారం గుండా స్వామి అనుగ్రహాన్ని పొంది తీర్థం ప్రసాదం తీసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా మనకు ఇక్కడ వస్తున్నటువంటి ఒక ప్రక్రియ. ఇలాంటి ఉత్సవాన్ని మనం ఈరోజు అంటే ఈ ఏకాదశి నాడు, శుద్ధ ఏకాదశి నాడు మాత్రమే ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం ఇస్తారు. కేవలం మనకే కాదు, సకల దేవతలందరికీ కూడా ఈరోజే వైకుంఠంలో కూడా ఉత్తర ద్వారం గుండానే అందరూ దర్శనం చేసుకుంటారు అని మనకు శాస్త్రం తెలుపుతుంది. అట్లా మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి మొట్టమొదటి ఏకాదశి శుద్ధ ఏకాదశిని మనం వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అనే 2 పేర్లతో మనం పిలుచుకుంటాం. అలాంటి ఒక ఉత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకోవడం మన పూర్వజన్మ సుకృతంగా మనం భావించి బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో మనం ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. అలానే రాబోతున్నటువంటి మాసంలో, మాఘమాసంలో మనకు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవం కూడా జరుగుతుంది. 19వ తారీఖు నుంచి 29-10 రోజుల పాటుగా జరిగే ఉత్సవంలో కూడా అందరూ భక్తులంతా కూడా ఎన్నో గ్రామాల నుంచి వచ్చి పాల్గొనాలి అని, భగవంతుని అనుగ్రహాన్ని పొందాలని ప్రార్థన చేస్తున్నాం. మీ అందరికీ కూడా భగవంతుని అనుగ్రహాన్ని ఇవ్వాలి అని స్వామిని ప్రార్థన చేసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. భూలోకంలో నుండి కూడా స్వామిని దర్శించుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. భూమి మీద మొట్టమొదటి పండుగ ముక్కోటి ఏకాదశి అని మన శాస్త్రాలు తెలుపుతుంటాయి. అట్లానే ఈ మాసం అంతా కూడా సూర్యుడు ధనుర్రాశిలో ప్రవేశించినప్పటి నుంచి కూడా 30 రోజులు ధనుర్మాసం అని మనం ఒక వ్రతం చేస్తుంటాం. వైష్ణవాలయాల్లో ధనుర్మాసం అని ఒక వ్రతం జరుగుతుంటుంది. ఆ వ్రతం ఆరంభమై ఇవాళకి 7 రోజులు పూర్తయింది. ఇవాళ 7వ రోజు. అంటే మనకు ఆల్వార్లు అని మన వైష్ణవ సాంప్రదాయంలో ఒక 12 ఆ మధుకైటములు రాక్షసులు ఉద్భవించి వేదాలు బ్రహ్మదేవునికి ఉపదేశం చేసినటువంటి వేదాలన్నింటినీ కూడా దొంగిలించి ఎత్తుకుపోయి పారిపోతారు. మన బ్రహ్మలో ఒక అవసరమైనటువంటి గ్రంథం లేకపోయింది. బ్రహ్మదేవునికి లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా సంహరించి ఆ వేదాలను తిరిగి తీసుకొచ్చి మళ్ళీ బ్రహ్మదేవునికి అప్పచెప్తారు. అప్పటి నుంచి ఈ సృష్టి అంతా, ప్రకృతి సృష్టి అంతా ఆరంభమైంది. అట్లా యుద్ధం చేసే సమయంలో ఎన్నో సంవత్సరాలు గడిచింది యుద్ధం. అందులో శ్రీమన్నారాయణుడు విజయాన్ని చేసి, యుద్ధంలో విజయాన్ని సాధించి శ్రీమన్నారాయణుడు వాళ్ళిద్దరిని కూడా ఎవ్వరికి కూడా పొందనటువంటి, ఎవ్వరు సాధించలేనటువంటి ఒక ఉత్తమ స్థితిని నీకు అందిస్తానని మాట ఇచ్చి వాళ్ళిద్దరిని కూడా రాక్షసులైనప్పటికీ వాళ్ళిద్దరిని తూర్పు ద్వారం గుండా మాత్రమే మనం వెళ్తాం. కానీ ఆ రోజు వైకుంఠంలో మతకైనటువంటి రాక్షసులను ఇచ్చినటువంటి వరం వల్ల వాళ్ళిద్దరిని ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం ఇస్తారు. వాళ్ళిద్దరికి మాత్రమే. ఏ దేవతామూర్తి కూడా పొందినటువంటి గొప్పమైనటువంటి స్థితిని వాళ్ళకు ఇస్తారు స్వామి. రాక్షసులు అయినప్పటికీ వాళ్ళకి ఇచ్చిందంటే స్వామి ఎంత ఉదారతగా ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. అట్లా వాళ్ళకి ఉత్తర ద్వారం గుండా దర్శనాన్ని ఇచ్చి లోపలికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు వైకుంఠాన్ని చూసి ఆశ్చర్యపోతారు.
వైకుంఠం భూమి సంవత్సరాల పాటు ఇక్కడ దేవుని దగ్గరికి ఇక్కడ రావాలి, చేసుకోవాలి. ఊళ్ళో ఉన్నటువంటి 2 సమాజ నిర్మాణము ఇక్కడ ముక్కోటి ఏకాదశి ఇక్కడ మన కర్నూలు జిల్లా లోపల లేదు కనుక ధర్మపూడి చిన్న కనిపించింది. దాని చూసి మాత్రం ఇక్కడ ముక్కోటి ఏకాదశి వేగిపూడి లక్ష్మీనరసింహస్వామి గుట్టగిన ఈ ముక్కోటి ఏకాదశి వైకుంఠ నారాయణుడు నిర్వాలి గ్రామ ప్రజలు 12 గ్రామాలు తర్వాత నేరల్లా సారంగపురం బట్టపల్లి దేశపల్లి గ్రామస్తులందరూ ఈ బేపూరి చిన్న గుట్ట వీణ లక్ష్మీనరసింహస్వామి గుట్ట వీణ వైకుంఠ సహకరించిన భక్తులందరికీ వైకుంఠ ద్వారం కట్టడానికి ఇది నిర్ణయించడమైంది. ఇది ఒక గుట్ట గురించి ప్రతి వ్యక్తి పుణ్యము పాపము చేసిన ఈ ద్వారం నుంచి నడిచి వాళ్ళు వైకుంఠం చేరుకోవాలి. ఒకవేళ కేశవాయ నమః నారాయణాయ నమః మాధవాయ నమః గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః ఋషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః శంకరజనాయ నమః వాసుదేవాయ శోభనే మంగళే ముహూర్తే అత్ర పృథివ్యాం జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీరంగస్యోత్తర శిశవానస్య గోత్రోద్భవస్య గాస్యవస గోత్రోద్భవస్య సంతోషాచార్యేణావధేస్య సహ కుటుంబానాస్య జవానస్య గోత్రోద్భవస్య కాస్యవస గోత్రోద్భవస్య సంతోషాచార్యేణావధేస్య సహ కుటుంబానాం అస్య జవానస్య గోత్రోద్భవస్య గాస్యవస గోత్రోద్భవస్య మధ్వాచార్య